నమస్తే అందరికి శనార్థులు నేను మీ గౌరిని ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా గా హెడ్లైన్స్ ఏందో చూద్దాం పారి మునుగోడులో నామినేషన్ వేసిండు కూసుకుంట్ల ప్రభాకర్ సారు పక్కా మనదే గెలుపని అంటున్నారు పక్కనున్న మంత్రులు రిపోర్టర్ రాక్స్ రిపోర్టర్ షాక్స్ మునుగోడులో మందు పోరగాళ్ల పసందు కిక్కెక్కుతుంది. పట్నంలో దంచి కొట్టిన వానలు మస్తు తిప్పలు పడుతున్నారు జనాలు. ట్విట్టర్ లో పోస్ట్ పెట్టిండు ఆర్జీవి సారు ఎమ్మటే పరేషాన్ ఇల్లు పబ్లిక్. కారతోని గుద్దిండు తాగుపోతోడు అన్యాయంగా బలి అయిండు భారత సైనికుడు. ఇక మన మునుగోడులా మన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారు నామినేషన్ వేసి జోర్దార్గా ప్రచారం చేస్తున్న ముచ్చట మనకెరికే కదా. అయితే మొన్న మేం కూడా నామినేషన్ వేస్తామన్న అధికార పార్టీ టీఆర్ఎస్ కూసుకుంట్ల ప్రభాకర్ సారు ఇలా నామినేషన్ వేసిండు. మరే అక్కడ పబ్లిక్ ఏమనుకుంటున్నారు, అట్లనే సార్ పబ్లిక్ ను ఎట్లరుచుకున్నారు, మరి నామినేషన్ వేసేటప్పుడు సార్ ఎమ్మటి ఏ పెద్ద సార్లు వచ్చిరు, గవన్నీ ముచ్చట్లు ఓ పరే తరుచుకుందాం పారి. ఇక మన మునుగోడులో మొన్న మన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారు నామినేషన్ వేసి జోరుదారుగా ప్రచారం చేస్తున్న ముచ్చట మన అందరికీ ఎరికే. అట్లనే ఇవాళ మన అధికార పార్టీ తెరాస కుసకుంట్ల ప్రభాకర్ సార్ కూడా వచ్చి నామినేషన్ వేసిండు. జర అక్కడ పబ్లిక్ కూడా సార్ను మంచిగానే అరుచుకున్నారు. ఇక నామినేషన్ అయినాక ప్రభాకర్ సార్ ఏమంటే మన మంత్రి కేటీఆర్ సారు అట్లనే జగదీశ్వర్ రెడ్డి సార్ కూడా వచ్చిళ్ళు. ఇక మన ప్రభాకర్ సార్ను పక్కా గెలిపియాలి. అట్లనే ఇంతకుముందుకు మన మునుగోళ్ళు ఏమి లేవు, ఇప్పుడు కేసీఆర్ సార్ అన్ని పథకాలు తెప్పించుండు, మళ్ళీ గెలిపిస్తే మళ్ళీ అన్నీ చూసుకుంటాడని చెప్పుకుంటూ వచ్చిండు. మరి మన ప్రభాకర్ సార్ ఏమంటే వచ్చిన మన మంత్రి కేటీఆర్ సార్ కూడా ఏం మాట్లాడు పారిందాం పారి. పుట్టపాక అనే ఊరిలో ఒక 5 నిమిషాలు ఆగినాం. పుట్టపాకలో అక్కడ ఆగితే అక్కడ రోడ్డు పక్కకు ఒక పెద్దమ్మ కూర్చొని కనబడ్డది. ఆ పెద్దమ్మ మా కండువాలు జెండాలు ఇవన్నీ చూసి గుర్తుపట్టింది. అవు కొడుక కేసీఆర్ బాగున్నాడా అన్నది, నాయన బాగున్నాడా అన్నది. బ్రహ్మాండంగా ఉన్నాడు. ఆయనకేమైంది, బ్రహ్మాండంగా ఉన్నాడు, మీ అందరి దీవెనతోని 100 ఏళ్ళు బ్రహ్మాండంగా ఉంటాడు, ఆయనకు మంచిగున్నాడు అని చెప్పిన. నువ్వెట్లున్నావు తల్లి అన్న. నేను బాగానే ఉన్నా కొడుక, కొద్దిగా కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు ఉన్నాయి కానీ ఇక మిగతా అంతా బాగానే ఉన్నది అన్నది. అయితే మరి ఆడిపాకరెడ్డిని గెలిపించేందుకు మునుగోడు ప్రజల ఆశీర్వాదం అడిగేందుకు పోతున్నా, ర్యాలీ పెట్టిండ్రు మనోళ్ళు. పోతున్నా అంటే మంచిగా పోయిరా, తప్పకుండా గెలుస్తారు, కానీ ఒక ముచ్చట చెప్పు అక్కడ ఉండే ఆడబిడ్డలకు, అక్కడ ఉండే అన్నదమ్ములకు ఒక ముచ్చట చెప్పు అన్నది. ఏం చెప్పాలి తల్లి అంటే, ఏం లేదు కొడుక, ఈరోజు నా ఇంట్లో నా కోడలు పిల్లున్నది, ఆ కోడలు పిల్ల మాత్రం నన్ను బాగా మర్యాద చూసుకుంటుంది బిడ్డ అన్నది. ఎందుకవ్వా అంటే తెల్లారు లేవంగానే అడుగుతుంది, అత్తమ్మా కాఫీ తాగుతావా, ఛాయ్ తాగుతావా అంటుంది, గోళీలు టైంకి వేసుకుంటున్నావా అంటున్నది, నాకు బాగా మర్యాద ఇస్తున్నది. ఈ మర్యాదకు కారణం నా పెద్ద కొడుకు కేసీఆర్ అని చెప్పు కొడుక అందరికని చెప్పింది. నా పెద్ద కొడుకు కేసీఆర్ అని చెప్పు కొడుక అందరికని చెప్పింది. పేదింటి పెద్దమ్మ యాదమ్మ చెప్పిన మాట ఇది. ఈ ముచ్చటైతే మీకోసమే పట్టుకొచ్చినలా. నిన్న మా రిపోర్టరు మునుగోడు పోయి అక్కడ ఏం కథ నడుస్తుంది, ప్రజలు మరి ఎవరిని గెలిపేయాలనే ఆలోచనలు ఉన్నారు అని ముచ్చట అరుచుకోగా మా రిపోర్టర్ అని అడిగిన సవాల్కి గాన్న ఏ తీరుగా జవాబు చెప్పిండో మీరే చూడురి. మన మునుగోళ్ళ పబ్లిక్ ఏమనుకుంటున్నానని మంచి చెడు అరుచుకుందామని మా రిపోర్టర్ అన్న దగ్గరికి పోయిండు. ఇక ఆడికి పోయిన వాళ్ళు ఒక రంగుల అధ్యయన దగ్గరికి పోయి మరి ఈసారి ఎవరిని గెలిపిస్తే మీ బిల్లు పాస్ అవుతుందని అడిగిండు. ఇక అట్లా అడగగానే పెద్ద మనిషి ఏం సమాధానం చెప్పిలో మీరే నూరి. ఈసారి మళ్ళీ బైపోల్ వచ్చింది కనుక
మరి రాజగోపాల్ ఈసారి ఎవరిని గెలిపిస్తే మీకు న్యాయం జరుగుతుంది, మీ బిల్లు పాస్ అవుతుంది అనుకుంటున్నాం? అసలు మీరు కూడా ఇక్కడికి వచ్చినారంటే రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా చేయడానికి కారణం కాబట్టే మీరు వచ్చిర్రు. నేను రంగత్తున్నా, నాతో మీరు మాట్లాడుతున్నారు. ఇవాళ పొద్దుగాల నేను కొలువుకు వచ్చే ముందు జరా తమ్మి ఇవాళ అయినా మునుగోడు ముచ్చట్లు ఏమైనా ఉంటే పట్టుకొని రారా అని చెప్పిన. మా దొర ఎక్కడున్నాడో ఏమో, ఇవాళనైనా ముచ్చట్లు తీసుకొస్తారా తీసుకురాడా? బాబా లేట్ అవుతుంది, చూసానేమో వాన పట్టేటట్టుంది. ఈ 7:30కి పోరాగాళ్ళు ఇంతసేపా? హలో, అరే ఎక్కడున్నారు రా, జల్దీ రారా, లేట్ అవుతుంది. ఆగో వీడు మళ్ళేమో చేస్తున్నాడు కదా. అరే 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 వచ్చినప్పుడు గింతంత మామిడికాయ తొక్కు అట్లనే చిప్స్ ప్యాక్ కూడా పక్కరాను రా. పైసలు వచ్చినా తిత్తా. ఆగో మామిడికాయ తొక్కు గట్లనే చిప్స్ ఎందుకురా? నేను పొద్దుగాలనే అన్నం గట్లనే కాకరకాయ కూర కూడా వండొచ్చిన కదరా. నీ కాకరకాయ పాడుగాను, అందులో ఉప్పు ఉండదు, కారం ఉండదు. ఈ వండిన కూర గీవెనే తినదు కానీ నన్ను తినమంటాంది. సరే సరే గాని ఇంట్లో ముచ్చట్లు బయట పెట్టకు గాని ముచ్చటేందో చెప్పు ముందుగాల. బా ఏందేమవుతారు నా గోస? అక్క ఏం లేదక్క, పండ్లు పరాలు అట్లనే సీట్ డబ్బాలు అన్ని పట్టుకొని వచ్చినాక అయ్యా నేను. నువ్వు వచ్చేటప్పుడు పూలే నువ్వు పట్టుకరా అక్క కొన్ని. ఎందుకు తమ్మి గట్లను? నాకు పూల పాలు పెడతారక్క, అన్ని ఉన్నాయి కానీ ఇంకా పూలే తక్కువైనాయి. అవ్వా ఎట్ట మాట్లాడుతాను? ఏం రో తమాషలేంది నాతోని పూలు పనులు అంటున్నావు? డబల్ రొట్టె మొక్కపోడా. మరి ఏందాక శుభమాను పని పెడతా అంటే చెన్నెలు ఎక్కువ మొత్తం చెరువు కొడతాను. అంత మంచిగా నువ్వేం పని షురు చేస్తున్నావు తమ్మి? నేను మా సోఫా కలిసి సిట్టింగ్ చేస్తాను అక్క. కొంచెం మమ్మల్ని దీవించక్క. ఓర్వారి ఏం రోగం పుట్టిందిరా అంత గట్ల చేస్తున్నావు? అయినా పొద్దుగాల సిట్టింగ్ ఏందిరా? ఇది ఎలక్షన్ సిట్టింగ్ అక్క. దీనికి పొద్దుగాల పనులు రాత్రి తేడనే లేదు. ఎప్పుడు పడితే అప్పుడు తాగుడే. ఏంది ఎలక్షన్ సిట్టింగా? అదేం సిట్టింగ్ రా నాయన? అమ్మ బాబాయ్ నమో వెంకటేశ నమో తిరుమలేశ. అరే ఏంద్రా ఇంతసేపా? అరే గిట్లా లీడ్ చెయ్యొద్దురా, టక్క వేస్తూనే ఉండాలి. ఏ పోరేవాళ్ళు నేను ఎక్కడికి వచ్చిన అనుకో మంచిగా ఉండదు చెప్తున్నా. లేవు రా నుంచి ముందుగాల. ఏహే ఆమె గట్లనే అంటదిరా. ఇగో మీరు షురీ చేయండి. వాసన దూరంగా కిక్కెక్కుతుంది పో. ముక్కుకు వాసనచ్చుడు కాదు తమ్మి. నేను అక్కడికి వచ్చిన అనుకో నీ మూతి పనులు రాలుతాయి చెప్తున్నా. మందు తెచ్చి ఇంతసేపు ఇంత లేట్ చేయొద్దురా. ఇంత లేట్ చేస్తే అమ్మవారు మన బాగా నడుతుంది. మనకు కలిపోదా జల్లి కాలి కానీ నన్న లేట్ అవుతుంది కానిచ్చేద్దాం. దాకున్నారా బట్టతో తరవడాలి. ఫస్ట్ పెద్ద మనుషుల కొన్ని చుక్కలు వేయాలి, దాని తర్వాత మనం లేపాలి. లేపుడిగా అరే ఏందాకా నీతో నాకు గోస? మమ్మల్ని దానిసావలేదా? నువ్వు ఇప్పుడు ఏడికన్నా పోరా, నాకు సంబంధం లేదు. నువ్వు ఇప్పుడు అట్లా మందు ఎందుకు తాగుతున్నావు చెప్పు ముందుగాల. బా ఈమెతో నా గోస వద్దు కానీ ఉన్న ముచ్చట చెప్పేస్తా. ఏం లేదక్క, రేపు ఈ ఎలక్షన్లు వచ్చినాయంటే యూత్ పోరాలు అందరూ ఇట్లా తాగి మందుకు బానిసలు అవుతారు. ఇక నేను కూడా యూతే కదా, అందుకే తాగుతాను. ఈ ఎలక్షన్లలో నాకు ఓటున్నది. ఈ ఏడు మందుని ఖరాబ్ చేయకుండా కలుపులు వేసుకోటానా.
అదే అసలు కదా. అయినా నువ్వు అన్నది వాస్తవమే తమ్మి. ఇవాళ రేపు గీ ఎలక్షన్స్ వస్తే కథం. అరే యువకులు గా పెద్ద పెద్ద లీడర్లు ఇచ్చిన మందు తాగి చాలా మంది మందుకు బానిసలు అవుతున్నారు. అంత మంచిగానే ఉంది కానీ తమ్మి వాళ్ళెవలో తాగిలని నువ్వు తాగుడేందిరా అసలు? నేను కూడా యూతే కాక, అందుకే నేను కూడా తాగుతానా. ఇగో నా సౌపతి గారు కూడా యూతే. ఇగో ఇంకొక్కరికి ఎప్పిల్ అయింది. అరే ఏం రావు అట్లా అంటావు? తాగేటప్పుడు పెళ్లి ముచ్చట్టు సారా పెద్ద తలంతా కూర్చొని అంతా చెప్పండి మరి నా పెళ్ళైంది అని. పర్లేదు మామ, ఉన్న ముచ్చట చెప్పుకోవాలి. అవి చెప్పుకున్నది కానీ తాగు బాధపడకు, తాగు. చాలు అందా బుక్ ఏం బుక్ తీసావు కదా పెళ్ళి కానీ బుక్ నీ ముఖం యూతులని చక్కగా సిట్టింగ్ బంద్ చేసి ఇంటికి పోతామ్మి. తతిమ్మ వార్తలు పట్టుకొని రా, లేకపోతే ఇంటికి వచ్చినాక షీపురు కట్ట గట్లనే రోకల్ బండ పట్టుకొని ఉతుకుతామని చెప్తున్నా. మా అక్క కొట్టేటట్టు ఉన్నది. అరే మామ మీరు తాగుండ్రా, నేను పోతా. నాకు ఇంటికాడ పని ఉంది, నేను పోయి వస్తా. మీరు తాగు. నిమ్మలం తాగుండి సన్నా, నిమ్మలం తాగుండి. ఇక పోయి వస్తా. పోనీ తాగుండి. స్టాప్ తీసుకొని పోయినాయి. వీడు పోతాడు కానీ నా పెళ్ళైనా చెప్పి అందరికి చెప్పుకుంటా పోయడం రాడు. అవునులా, మా తమ్ముడు చెప్పింది అయితే నిజమే. ఇక ఎలక్షన్స్ వస్తే కథం. ఇక పోరగాళ్ళు అందరూ మందుకు బానిసలు అవుతున్నారు. అసలే మునుగోడు ఎలక్షన్స్ ముందుగాలు ఉన్నాయి. ఇక ఏం చేస్తారో ఏమో, యువకులంతా మందుకు బానిసలు అవుతారో ఏమో. అబ్బా ఏం వానలు రా నాయన. అరే జరిగింతసేపు ఎండ పోడకు వద్దాం అనుకునేసరికి వాన చినుకులు పడుతూనే ఉన్నాయి. మరే మన పట్నంలో నిన్ని అలా వాన ముచ్చట్లు ఉన్నాయి లేని అన్ని ఓపర్ అరుచుకుందాం పారి. అబ్బరదేబ్బా ఏం వానాలరా నాయన. ఇక మన పట్నంలో జరిగింత వాన కొట్టిందనుకో, ఇక మోరీలు నిండుతాయి, కాలువలు గారుతాయి, చెట్లు ఇరుగుతాయి, స్తంభాలు ఊలుతాయి, కాలనీల కాలువలు బారినాయి, గల్లెలో గలీజు నీళ్ళు పొంగినాయి. ఇక ఇట్లా చెప్పుకుంటూ పోతే నిన్న మొన్న వానలు ఓ తీరో కొట్టినాయి అనుకో రాదురి. ఇక పబ్లిక్ మాత్రం చాలా తిప్పలు పడ్డారు. అడుగు వేయలేము, అడుగు తీయలేము. పట్నంలో వాన మనుషులను ఆగమాగం చేసింది పోరి. ఇక గీ ముచ్చటినురి చాలా రోజుల తర్వాత మళ్ళీ ట్విట్టర్ లో గమ్మత్తు ముచ్చట పోస్ట్ చేసిండు మన దర్శకుడు ఆర్జీవి అన్న. ఇక గా ముచ్చటినాక నాకైతే మస్తు పరేషాన్ అయింది. మరే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా గా ముచ్చటేందో అయిందాం పారి. ఇక చాలా రోజుల తర్వాత మళ్ళీ ట్విట్టర్ బిట్టలో పోస్ట్ పెట్టాడు మన ఆర్జీవి సారు. ఇక అసలు ముచ్చట ఏంటంటే అక్కడ ఆర్జీవి సారు ట్విట్టర్ బిట్టలో ఇక రోజు హైదరాబాద్లో రాత్రి 10 గంటల తర్వాత డీజే సప్పుడు లేవని, ఇక సప్పుడు లేని పబ్బులను శ్మశాన వాటికతోడు పోల్చిండు. అట్లనే పొద్దున్న పనిచేసి సాయంత్రం కూడా జరిగిన సంబరం కోసం పోయే యువకులను పబ్బుల దగ్గర ఆపుతున్నారు. అట్లా ఆపినోళ్ళను తాలిబాన్ లాగా అనరికమని అన్నాడు. నేను సౌండ్ పొల్యూషన్ అర్థం చేసుకోగలుగుతా అంటూ మన సీఎం కేసీఆర్ సారు అట్లనే మంత్రి కేటీఆర్ సార్కు ట్విట్టర్ బిట్టలో ట్యాగ్ చేసిండు. ఇక ఇట్లా ఆర్జీవి సారు మాట్లాడిన ముచ్చట్ల మీద సోషల్ మీడియాలో మస్తు కామెంట్లు పెడుతున్నారు చూసిన పబ్లిక్. అరే ఏం యాక్సిడెంట్ రా నాయన. వామ్మో రోడ్డు మీదకి రావాలంటే చాలా భయం అవుతుంది. అరే మనం చక్కగా పోయినా అవతలోడు చక్కగా రావాలి కదా. వాళ్ళు ఎవరో చేసిన తప్పుకు అన్యాయంగా అమాయకుల ప్రాణాలైతే పోతున్నాయి. గిట్లనే నిన్న మన బెంగళూరులో ఒక యాక్సిడెంట్ అయింది. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా గమ్ముచ్చేందో ఈనూరి. అరే ఏం యాక్సిడెంట్లురా నాయన. వామో రోడ్డు మీదకి రావాలంటే చాలా భయం అవుతుంది.
అరే మనం చక్కగా పోయిన అవతలోడు చక్కగా రావాలి కదా, వాళ్ళు ఎవరో చేసిన తప్పుకు అన్యాయంగా అమాయకుల ప్రాణాలు పోతుండే. ఇట్లనే నిన్న మన బెంగళూరులో ఒక యాక్సిడెంట్ అయింది. అయితే అసలు ముచ్చట ఏంటంటే అక్కడ రవిశంకర్ అనే ఓ మాజీ సైనికుడు ఇప్పుడు ప్రైవేట్ కంపెనీలో సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తాడు. ఇక ఇంటికి పోతుంటే రోడ్డు పక్కన ఓ హోటల్ దగ్గర ఆపి తిననీకేమో తీసుకొని పార్సల్ చేసుకుందామనే టైంలో మస్తు స్పీడ్గా దూసుకొచ్చిన కారు చక్కగా బైక్ మీద ఉన్న రవిశంకర్ అన్నను గుద్దిండు. పాపం అక్కడికక్కడే రవిశంకర్ అనే ఓ మాజీ సైనికుడు జీవిడ్చుండు. ఇక ఇట్లా స్పీడ్గా వచ్చిన కారోడు బాగా దాగే ఉండడని అక్కడ ఉన్న పోలీసులు చెప్పిలు. చూసినారులో ఒకరు చేసిన తప్పుకు ఇంకొకరు బాలయ్యా. అరే అన్న మళ్ళీ మన భారత సైనికుడు పాపం అన్న చేసిన రోజులు సేవ చేసి ఇక రిటైర్మెంట్ అయినాక నిమ్మలంగిత పని చేసుకుందామురా అనేసరికి అన్యాయంగా పానాలు తీసి అక్కడ ఉన్న కారోడు. ఇక దీని మీద పబ్లిక్ అయితే మస్తు గరం అవుతున్నారు. ఎట్లున్నాయి ఇలా ఇలాంటి ముచ్చట్లయితే మస్తున్నాయిలే. ఇక మంచి మంచి ముచ్చట్లతోని మళ్ళీ రేపు కలుసుకుందాం. ఇక గప్పటిదాకా చూస్తూనే ఉండదు మన అమ్మ న్యూస్.